ఇలా సిద్ధు తప్పేం లేదు అజిత్. యాక్చువల్లీ తప్పు నాదే. తనతో జీపీఎస్ ఆఫ్ చేయించింది నేనే. యాక్చువల్లీ బుక్లో ఏముందండి సార్? ఆపు. యాక్చువల్లీ You both fired. మిస్ యూ బ్రో. నాకేం చేసావా? నేను తీసుకొస్తాను బ్యాగి. రే All the best, bro. థ్యాంక్ యూ. కాల్ చేయి. యా ఐల్ కాల్. పోయి మొహం కడుక్కో. సియా సిద్ధు. సార్ 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 What? క్లయింట్ ఎందుకో కాల్ చేశారు సార్. పద. బటన్ వద్దు. Wait, Sidhu. 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 The client wants to talk to you. Please come. Hey, come on. గైస్ కమ్. என்ன பாகியாக்கா நல்லா இருக்கியா? How are you? అరే తబ్బి నువ్వా? ఎట్లున్నావు? మంచిగా క్లయింటా? క్లయింట్ అంట. సార్ సార్ సారీ సార్, మీరంతా సింపుల్ గా ఉంటే తెలియక తమ్ముడు అనేసిన. జర మావజీవురి. ஒன்னும் பரவாயில்ல அக்கா, நான் ரொம்ப ஜெனரலா இருப்பேன். சேம் லைக் யூ பீப்புள். யா సిద్ధు సార్ చూడప్పా, నీ యాప్ ரொம்ப నచ్చింది. నీ క్యారెక్టర్ ரொம்ப ரொம்ப నచ్చింది. సూపర్ గుడ్ அப்பா. వాట్? సిద్ధప్పా, యాప్ పண்றது మొబైల్లో ఉండను, కానీ దాన్ని యూజ్ చేసేది నమ్మ మనుషులు దానే. నీ క్యారెక్టర్ నిండా నచ్చింది. అదేదో కావాలన్నావు, హ్యూమన్ ఇంటరాక్షన్, అది ரொம்ப నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తా ఉంటాను. ఇట్స్ ఫర్ యూ. ఎంజాయ్. జాను, సంజు ఇక్కడ. సంజు, నిన్నేనే పిలిచేది. ఏం చేస్తున్నావు బయట ఒక్కదానివే కూర్చుని? ఏ సంజు, వైఫై రావట్లేదే. టైంకి మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయట్లేదు. నీ మొబైల్ ఇవ్వ ఒకసారి. నీ మొబైల్ ఇవ్వే ఒకసారి. ఏ సంజు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావే? కిరణ్ నన్ను చీట్ చేశాడే. నాతో రిలేషన్లో ఉంటూ వేరే అమ్మాయితో కూడా రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇన్స్టా ఇంకా ఫేస్బుక్లో చుక్కలు చూపిద్దాం. ఆగు. #చీటర్ అని కూడా పెట్టు. ఆ పని చేయవే. ఒకే ఫ్లాట్లో ఉన్న మీకు మీ ఫ్రెండ్ ఎందుకు ఏడుస్తుందో మెసేజ్ పెడితే గానీ తెలియలేదా? అయ్యో, కళ్ళు చూడవే ఎంత ఎర్రగా అయిపోయాయో. ఏ ఆగు సంజు, ఇంకొకటి చెప్పనా? అతను నిన్ను నిజంగా లవ్ చేయలేదు. ఒకవేళ నిజంగా లవ్ చేసుంటే వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయ్యేవాడు కాదు కదే. అలా అయ్యాడంటే అతను నిన్ను లవ్ చేయడం లేదు కదా. నువ్వు కూడా ఏమీ తన్ని లవ్ చేయలేదు. నేను లవ్ చేయకపోవడం ఏంటి? నిజంగా నువ్వు తన్ని లవ్ చేసుంటే అతని వీక్నెస్ని యాక్సెప్ట్ చేయకపోయినా కనీసం క్షమించేదాన్ని. అప్పుడు అది లవ్ కాదు కదా. లవ్వే లేని చోట బ్రేకప్ ఏంటి, చీటింగ్ ఏంటి? హాయ్ ప్రీతి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రో, కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. ప్రీతి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. హ్యావ్ అ గ్రేట్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. సారీ బ్రో. ఇంట్లో ఉన్నప్పుడు ఏమనలేదు. బయటకు వెళ్ళాక గెట్ వెల్ సూన్, టేక్ కేర్, టాబ్లెట్స్ వేసుకో అని చెప్తున్నారు. ఆర్తి, అందులో వాళ్ళ తప్పేముంది? నువ్వెప్పుడైనా వాళ్ళకి వంట చేసి పెట్టావా?
పోనీ ఎప్పుడైనా మీరందరూ కలిసి తిన్నారా? ఒక్కరోజు ఫోన్ లేకుండా చూడు, నీతో ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారో తెలుస్తుంది. అక్క అక్క పెన్ కొనండి అక్క, మా అమ్మ ఒంట్లో బాగాలేదు అక్క, టాబ్లెట్స్ ఏ చిన్న? అక్క అక్క ప్లీజ్ అక్క. ఇట్రా, ఇదిగో నాకు పెన్సిల్ చేయి. వద్దులే అక్క, నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావు, ఇవేం రాయవు. పర్లేదులే, ఇచ్చేసేయ్. వెళ్ళి మీ అమ్మకి మందులు తీసుకో, సరేనా? అమ్మా టికెట్. ఇందాక ఉన్న డబ్బులన్నీ ఆ పిల్లడికి ఇచ్చేసావుగా? నేను చూశానులే. వద్దు, దిగిపోతాను. ఇవ్వమ్మా, ఈ డబ్బులు ఉంచు. ఎందుకు? ఉంచమ్మా, మళ్ళీ తిరిగి నువ్వు ఇంటికి రావాలి కదా. ఈ రూట్లోనే నా డ్యూటీ, ఎప్పుడైనా ఇద్దువు గాని. యా బేబీ, రేయ్ సాయంత్రం కలుద్దాం. ఎప్పుడు ఫోన్ వాడితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కొంచెం గ్యాప్ ఇవ్వు. 1 minute. రే సిద్ధు, ఆగిపోయావేంట్రా? అరే సిద్ధు, నిన్నేరా? రే రారా. Let's give him the best treatment. సిద్ధు రారా, భోంచేద్దు. నీకు ఇష్టమైన వంట చేశాను. ఎక్కడికి రా? ఎక్కడికైతే మీకెందుకు, పదంతా తేల్దాం. ఆగరా, హీ నీడ్స్ టు బి ట్రీటెడ్. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. బాగుంది బాగుందయా, చాలా బాగుంది. పప్పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆయన కావాల్సిన ట్రీట్మెంట్ కాదు నాన్న, కొంచెం టైం అండ్ లవ్. ఆయనతో 50 సంవత్సరాలు జీవించిన నాన్నమ్మ చనిపోతే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి అని ఆలోచించారా? డిప్రెషన్కి వెళ్ళిపోతారు నాన్న జనాలు. ఆయనతో మాట్లాడే మనుషులు లేక ఇంటి నుంచి వెళ్ళిపోయారు, కానీ మతిస్థిమితం లేక కాదు నాన్న. సిద్ధు 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 ఆగు. మీరు సంపాదించే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఒక్కరే ఇవ్వగలుగుతారు. ఆ టైం మీ దగ్గర లేకపోతే చెప్పండి, తాతయ్య నేనైనా తీసుకెళ్తాను. అడ్డం 16 ఆనందింపజేయునది. ఆనంది సరిపోవటం లేదు. సార్ జడ్జి గారు వచ్చే టైం ఏంటి సార్? ఆగు శర్మ, ఇక్కడ ఇరుక్కు తొబ్బింది. ఆనందింపజేయునది. నమస్తే, నా పేరు నందిని అండి. నేను లాయర్ పద్మనాభం గారిని కలవడానికి వచ్చాను. నందిని అమ్మా, నేనే లాయర్ పద్మనాభాన్ని, రండి. థ్యాంక్స్ అండి. అలాగేనమ్మా. అది నా పేరు తెలుసు, నందిని. ఇప్పుడే ఫజిల్ పూర్తి చేసి వచ్చా. చెప్పు. వెంకట్రావు గారిని కలిసి ఈ కవర్. వెంకట్రావా?
ఆకుల వెంకట్రావు గారు. మా ఆకుల వెంకట్రావా? అంటే వాయిదాలకు రాని వెంకట్రావు. ఏమయ్యా మన ఆర్ఫనేజ్ కేసు? రావయ్యా శర్మ, ఎక్కడ పడితే అక్కడ నిలబడతావు. అవునమ్మా, వెంకట్రావుతో మీకేంటి పని? మా తాతగారు ఆయనకి కవర్ ఇమ్మని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏముందా కవర్లో? ఏమో తెలీదండి. ఏమయ్యా శర్మ సార్, వెంకట్రావుది కేసు ఎప్పుడుందో చూడు. ఏమయ్యా, ఉందే 3 కేసులు, 30 పేజీలు తిప్పుతున్నావు. సార్ 3వ తారీఖున ఉంది సార్. సోమవారం. నమస్కారం నమస్కారం. ఓ పని చేయమ్మా, ఆ కవర్ మా వాడికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. వెంకట్రావుకి సోమవారం ఇచ్చేస్తాడు. అది ఈ కవర్ వెంకట్రావు గారికి నేనే స్వయంగా ఇవ్వాలండి. సరేనమ్మా, అయితే సోమవారం మధ్యాహ్నానికి వచ్చేసాయి. వెంకట్రావుకు నువ్వే ఇచ్చేసాయి. ఓకే? సోమవారం ఆయన తప్పకుండా వస్తారు కదండి? రావచ్చమ్మా.